హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. ఈ వీడియోలో నేను ఈరోజు మొత్తం మా మేడం క్లీన్ చేయమని చెప్పేసి వాళ్ళు బయట వెళ్ళారనమాట. నేనైతే క్లీన్ చేస్తున్నాను. అక్కడ హాల్లో వరకే చూడండి ఎలా ఉంది ఆ హాల్ అనేది. తర్వాత ఏమేం సెంట్ బాటిల్స్ అక్కడ హాల్లో ఏమేమి పెట్టారో మొత్తం చూపిస్తాను, చూసేయండి మీరు కూడా. ఇక్కడ బయట కంట్రీలో పనిచేసే వాళ్ళు ఎంత కష్టపడతారో ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది కదా చూస్తే కనుక. అలాగా కొంతమంది వచ్చి పని చేయలేక భయపడి చేయలేము ఉండలేము అని చెప్పి ఏడ్చి వెళ్ళిపోతుంటారు. మనం ఇంటి దగ్గరే వచ్చేటప్పుడే ముందుగానే ఆలోచించుకొని మనకి ఎంత కష్టం వచ్చినా మనం పని చేయగలుగుతాము, మనం చెయ్యాలి మన బిడ్డల కోసము అనుకునే వాళ్ళే బయట కంట్రీకి అయితే రావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంటికాడ మనకు కొంచెం తల నచ్చినా 1 గంట 2 గంటలు రెస్ట్ ఎత్తుకొని పడుకుంటాం అన్నమాట. ఇక్కడ అలా కాదు, నీకు జ్వరం వచ్చినా రెస్ట్ ఉండదు అనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళి వస్తారు, మళ్ళీ వెంబడే ట్యాబ్లెట్లు వేసుకోవాలి, పని చేయాల్సిందే. అలాగా మనకి ఇక్కడ రెస్ట్ అంటూ ఉండదు ఫ్రెండ్స్. కంటిన్యూగా పని ఉంటుంది, తెల్లవారు నుంచి నైట్ పడుకునే వరకు పని ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఏమంటే మనం అన్నీ చేయగలుగుతాము, చెయ్యాలి. మనం మన వాళ్ళ కోసం కాలు తీసి బయట పెట్టకముందే అన్నీ ఆలోచించుకొని కోయట్కైతే రండి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి పని ఎక్కువైపోయింది, నేను ఉండలేకపోతున్నాను, నేను చేయలేను అంటే వచ్చినాక వాళ్ళకి కాంట్రాక్ట్ 2 అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. ఆ 2 తప్పకుండా చెయ్యాలి. లేదు చేయలేమని ఇళ్ళల్లో నుంచి పారిపోయి పోలీసుల చేతుల్లో పడి ఇవన్నీ లేనిపోని తలనొప్పుల పనులు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎంత కష్టమైనా 2 కష్టపడుకున్నామంటే మళ్ళీ మన ఇష్టం, ఉంటే ఉండొచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది బయట కంట్రీలో ఉండే వాళ్ళ తిప్పలన్నమాట. చూడండి, నాకైతే నేను చాలా టైం పడుతుంది క్లీన్ చేయడము. నేను అంత షార్ట్కట్లో తొందరగా కొద్దిగా చూపిస్తాను మీకు, చూసేయండి. ఒక హాల్ క్లీన్ చేయడానికి నాకు కనీసం 2-3 గంటలు పడుతుంది. వారంలో 2 రోజులు చేస్తాను హాల్ని. ఈరోజు వాళ్ళు శుక్రవారము బయట పోయినారు, నేను ఒకటే ఉన్నాను ఇంట్లో. నాకు ఇవన్నీ అప్పచెప్పిపోయింది, వాళ్ళు వెళ్తారు కదా, నన్ను పిలిచారు. నేనైతే కొద్దిసేపు రెస్ట్ ఎత్తుకున్నాము అనేసి అనుకున్నాను, నేను రానని చెప్పాను. నువ్వు అయితే రాకపోతే ఇవన్నీ చెయ్యి అని చెప్పి, చూడండి మా సోఫాలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో, హాల్ చూపిస్తాను ఎంత పెద్దది ఉందో, అవన్నీ క్లీన్ చేయమని చెప్పేసి వెళ్ళిందనమాట. ఇంకా సర్లే అనేసి ఈరోజు క్లీన్ చేస్తే రేపు తెల్లారి తొందరగా లేసే పని ఉండదులే, ఫోన్లేని చేద్దామని చేస్తున్నాను. 1 నిమిషం కూడా మనకు రెస్ట్ అంటూ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బయట కంట్రీలో టయానికి తిండి కూడా తినలేము. మధ్యాహ్నం అన్నం అయితే తెల్లారి టిఫిన్ అయితే మధ్యాహ్నానికి తింటాం, మధ్యాహ్నం టిఫిన్ అయితే 4-5 అయిపోతుంది తినడానికి. అలా ఉంటుంది మా కష్టాలు. మళ్ళీ మనకి నెలకి కరెక్ట్గా జీతం వచ్చేసింది కదా అని అదొక సంతోషం అన్నమాట. ఇంట్లో పని ఎక్కువైనా నాకైతే ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. జీతం మాత్రం కరెక్ట్గా ఇచ్చేస్తారు టయానికి. ఎప్పుడు కట్టమన్నా ఇంటికైతే కట్టేస్తారు. నేను మా ఇంట్లో ఒక్కదాన్నే 10 మంది ఉన్నారు. చాలా కష్టము, ఇల్లు పెద్దది అయినా కానీ నేను 20 సంవత్సరాలుగా ఇంట్లోనే చేస్తున్నాను. నాకు సెలవు కూడా లేదు, బయట ప్రపంచం ఏంటో కూడా తెలీదు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఎందుకు చేస్తున్నానంటే నాకు వంట వచ్చు. నేను పిల్లలు చూడడానికి వచ్చాను ఫస్ట్, నాకు అలాగే వంట కూడా తెలుసు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు, ఇప్పుడు వంట చేసుకుంటున్నాను. అంతకుముందు 2 ఉండేవాళ్ళు, ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి స్కూల్కి వెళ్తున్నారని నేను ఒకటే చాలా అనేసారు. ఇంకా అందుకని అన్ని పనులు నేనే చేసుకుంటాను అనమాట. క్లీనింగు, బట్టలు, వంట మొత్తం అన్నీ నేనే చేసుకోవాలి. తర్వాత వచ్చి ఇంట్లో మనకి పని ఎక్కువ ఉన్నా నష్టం ఉండదు, అందరూ మంచోళ్ళే. తర్వాత మనకి జీతం టయానికి ఇచ్చేస్తారు. మనకేం కావాలి చెప్పు, టయానికి తిండి మనం ఏం చేసుకొని తిన్నా అడగరు, టైం ఉండదు. అంతేగాని తినడానికి ఇంట్లో తిండికి ఏం లోటు ఉండదు. కొన్ని ఇళ్ళల్లో వాళ్ళు తినేసినాక అన్నం, వాళ్ళు మిగిలిన అన్నం మనం తినాలి. ఇక్కడ కోయేటింట్లో అది. తర్వాత ఏమైనా చేసుకుంటే కూడా ఒప్పుకోరు, వాళ్ళకి చేసింది మనం సప్పుడు కూడా తినాలంటారు. చూడండి హాల్ చూడండి ఎంత పెద్దదో, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద హాల్లో కూడా 2 ఏసీలు పెట్టారు చూడండి, అంత పెద్ద హాలు. ఈ హాల్ మొత్తం ఆ సోఫాలు, టేబుల్స్,
అవన్నీ క్లీన్ చేసేదానికి నాకు కనీసం 2-3 గంటలు పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు అన్నీ కొంచెం కొంచెమే నేను క్లీన్ చేసేది ఏం చేస్తున్నాను అనేది 8 నిమిషాల వీడియోలోనే చూపించేస్తాను. తర్వాత అలా ఉంటాయి కష్టాలు ఫ్రెండ్స్. మీకు ఇంకొక ముచ్చట చెప్పాలి ఫ్రెండ్స్. బయట కంట్రీలకు వచ్చేవాళ్ళు, ఈ సెలవు ఉండేవాళ్ళు బయట మనుషులతోటి మాట్లాడి అలా ప్రేమల్లో పడి ఆ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మా ఇంటి పక్కన ఒక ఆమె రాయచోటి అంట. అవి నాకు చెప్పచ్చో చెప్పకూడదో కూడా తెలీదు. నాకు బాధ అనిపించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆమె రాయచోటి అంట, 40 సంవత్సరాలంట. ఆమెకి ఇప్పుడు ఏం ప్రేమ చెప్పండి. సెలవు ఉందంట. కోయట్లో 10 ఏళ్ళ నుండి సర్వీస్ అంట. ఈ కొత్తగా వచ్చింది ఈ ఇంట్లోకి. 2 సంవత్సరాలు పూర్తయిపోయింది వచ్చి. సంవత్సరం నుంచి ఇంటికి డబ్బులు కట్టలేదంట. ఇక్కడ ఒక అతనితో మాట్లాడతా, అతను ఏదో ఇల్లు కట్టుకుంటున్నాను నీకు ఒకేసారి ఇస్తానని చెప్పింతే మొత్తం డబ్బులు ఇచ్చేసింది. నెల జీతం ఆయనకి ఇచ్చేసింది సెలవుకి వెళ్ళినప్పుడల్లా. ఇప్పుడు డబ్బులు అడిగే ముందుకి నెంబర్ మార్చేసుకున్నాడు. ఆమె నెంబర్ బ్లాక్లో పెట్టినాడంట. ఇంటికాడ వాళ్ళంతా డబ్బులు ఏం చేస్తున్నావు, సంపాదించిన డబ్బులు ఏడా అనేసి ఎక్కువగా ప్రెజర్ తెచ్చే ముందుకి ఆమె ఏం చేసిందంటే ఇంట్లో ఉరి పోసుకొని చనిపోయిందంట. చనిపోయేది ఇవన్నీ ఎలా తెలిసి చచ్చిపోయిన ఆమె ఎలా చెప్పింది అనుకుంటారేమో. ఆమె పేపర్లో రాసి ఆయన ఫోటో కూడా పెట్టి చనిపోయింది. ఇప్పుడు వాడిని వదలరు. వాడు డబ్బుకు డబ్బు తిన్నాడు. వాడు పెళ్ళాము, వాడి బిడ్డలు వాడేమో బాగానే ఉన్నారు. ఈమెకి 2 కూతుర్లంట. ఈమె బిడ్డల్ని తల్లి లేని వాళ్ళని చేసినది కదా. ఎంత తండ్రి బాగా చూసుకున్న తల్లి లేని లోటు తండ్రి తీర్చలేడు కదా. ఆ బిడ్డలకు ఆ లోటుగానే ఉంటుంది కదా. నేను కూడా తల్లి లేని బాధ పడినాను కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. మా అమ్మ కూడా చిన్న వయసులోనే చనిపోయింది. నాకైతే కనుక ఇప్పుడు ఎవడో వాడి మాటలిని వాడికి డబ్బు ఇచ్చి నేను చెప్పేది ఏంటంటే బయట కంట్రీ మనం బతుకు తెరువు కోసం వచ్చినాం, బతుకు తెరువే చూసుకోవాలి. లేదు మీరు ప్రేమించుకున్నారు కాబట్టి వాడు పెళ్ళాం బిడ్డలను వదిలేసి వచ్చాడు, వాడి డబ్బు వాడు పెట్టుకుంటాడు, నీ డబ్బు నువ్వు పెట్టుకుంటావు. మీరిద్దరు ఏడన్నా పడి సచ్చి కష్టపడిన డబ్బులు ఇంటికి పంపించుకోకుండా ఈరోజు డబ్బు ఇచ్చేస్తే వాడికి, వాడేమో బాగానే ఉన్నాడు, నువ్వేమో ప్రాణం తీసుకుంటే బిడ్డలకి అట్లా అన్నయమే ఇలాగా అన్నయమే కదా ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నారో జనాలు. అలా ఎందుకు చేసుకుంటారో ఏమో అర్థం కాదు. డబ్బు పోతే పోయింది. ఆ తల్లి ఉండింటే ఇంటికి పోయి బిడ్డలను లక్షణంగా చూసుకుంటుంది. లేదు ఇంకొక సంవత్సరం కష్టపడుకుంటే సరిపోయేది. ఊరికే ప్రాణం తీసుకుంది, ఊరు పోసుకొని చనిపోయింది రూమ్లో. ఎందుకు అలా చేసుకుంటారు చెప్పండి. ఆ 4 నిమిషాలు సుఖం కోసం ఈరోజు ప్రాణాలు తీసుకున్నావు. ఎందుకు వచ్చింది? మనం ఎందుకు వచ్చాము? డబ్బుల కోసం వచ్చాము. డబ్బులే చూసుకోవాలి, బిడ్డల్ని చూసుకోవాలి. నాకైతే బాధ అనిపించింది ఫ్రెండ్స్. అందుకని మీతో చెప్పుకుంటున్నాను. నేనే 2 రోజుల నుంచి చాలా బాధలో ఉన్నాను నా సమస్యల వల్ల. నాకు మళ్ళీ ఈ విషయం తెలిసే ముందుకి నాకు చాలా బాధ అనిపించింది. నేను అది ఎలా తెలుసంటే నేను ఇందాకే బయట వెళ్ళాను మతం వచ్చిందంటే. అప్పుడు జనాలంతా ఫుల్గా ఉన్నారు మా మేడం. లేకపోతే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడాను అన్నమాట, తెలుసుకున్నాను. ఆ విషయం మీతో చెప్పాను. ఓకే ఫ్రెండ్స్.